హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చక్కటి రుచికరమైన క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ పావు కేజీ తీసుకోండి. వాటిల్లో శుభ్రంగా కడిగి వీటిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పక్కన ఇవి గింజలు కూడా కొన్ని తీసేస్తే మంచిది. ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి, శుభ్రంగా కడిగి పెట్టుకోండి. వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి. ఆయిల్ 2 స్పూన్లు. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఆవాలు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. దీంట్లోకి మనం ఉప్పు సరిపడా తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూను. ముందు మనం కళాయి వేడి చేసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి, లేదంటే చిటపటలాడుతూ ఆయిల్ మనకి మొహం మీద పడుతుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ కొద్దిగా వేగుతున్న టైంలోనే మనం ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర. దీంట్లోనే మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటూ దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మనకి 2 నిమిషాల పాటు వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ వేయించిన పచ్చిమిర్చి మిశ్రమాలని పక్కన పెట్టుకోండి. ముందుగా చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మనం అదే ఆయిల్లో, ఇంకా ఆయిల్ వేయకుండానే దీంట్లోనే ఈ క్యాప్సికమ్ ముక్కల్ని దోరగా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకొని అలాగే మళ్ళీ హై ఫ్లేమ్లో చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇవి చక్కగా వేగిపోయాయి. మనకి ఇది ఆయిల్ ఎక్కువగా పట్టదు, సింపుల్గా అయిపోతుంది పచ్చడి. ఈ వేయించుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్రని ముందుగా వేసి మిక్సీలో ఇవన్నీ వేసిన తర్వాత నానబెట్టిన చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఉప్పు కూడా వేసి దీన్ని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది గ్రైండ్ అయిపోయింది. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని కావాలంటే మీరు మరింత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు. వేడివేడి రైస్లోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.